మీరు శ్లోకాలు 41, 42 చూడండి. అజ్ఞానతన్నిరసనే మయి బోధరూపే బంధశ్చ స్యాతాం కథం తిమిర తద్విరతే వాక్యే బంధశ్చ మోక్ష ఇతి కల్పనమప్యసత్యం భ్రాంత్యైవ భాత్యఖిల సాక్షిణి నిత్యముక్తే ఆరబ్ధ కర్మణి చ భోగతయేవ నష్టే ప్రాణాదయోపి మమ నోక్రమితుం సమర్థా తప్తాగ్నిష్ట జతువన్మయి పూర్ణబోధే లీనా భవంతి న పునర్జననాదికం స్యాత్. శిష్యుడు ఆత్మానుభూతి పొందిన తర్వాత తన యొక్క స్థితి ఎలా ఉంటుందో, ఆ ఆత్మానుభూతి స్థితిని ఎలా ఉంటుందో 2 శ్లోకాల ద్వారా తెలియజేయటం జరిగింది. సూర్యుడిలో చీకటి ఉండటం అనేటువంటిది ఎలా ఉండదు, అలాగనే ఆ చీకటి తొలగించుకోవడానికి ప్రయత్నం ఎలా ఉండదు, అదేవిధంగా సంపూర్ణమైనటువంటి ఆత్మస్థితిలో ఉన్నటువంటి జీవన్ముక్తుడిలో, అంటే జ్ఞానస్వరూపుడిలో, అఖండమైనటువంటి జ్ఞానస్వరూపంలో అజ్ఞానం అనేది ఎట్లా ఉంటుంది, ఆ అజ్ఞానాన్ని తొలగించుకోవటం ఎట్లా ఉంటుంది. వెలుగులో చీకటి ఎట్లా ఉంటుంది, వెలుగన్నా ఉంటుంది చీకటన్నా ఉంటుందే కానీ వెలుగులో చీకటి ఉండదు, ఆ చీకటిని పోగొట్టుకోవటం ఉండదు. అలాగే సంపూర్ణమైనటువంటి జ్ఞానస్వరూపంలో ఇక అజ్ఞానం ఉండదు, ఆ అజ్ఞానాన్ని పోగొట్టుకోవటం ఉండదు. అందుకే మనకి సందేహాలు ఎప్పుడు వస్తాయి అని అంటే, మనం అజ్ఞానంలో ఉన్నంతకాలం సందేహాలు వస్తూనే ఉంటాయి. ఎప్పుడైతే మనం ఆ ఆత్మస్థితిలో, ఆ పరమాత్మ స్థితిలో ఉన్నామో ఇక సందేహాలకు ఆస్కారం లేదు. అంటే ఈ అజ్ఞానంలో ఉన్నంత వరకే మనకి ఈ పరిస్థితులన్నీ కూడా. కాబట్టి ఆత్మజ్ఞానిలో, అంటే సంపూర్ణమైనటువంటి ఆ జ్ఞానస్వరూపంలో ఇక అజ్ఞానము ఉండదు, ఆ అజ్ఞానాన్ని తొలగించుకోవటానికి చేసే ప్రయత్నము ఉండదు. అలాగే బంధము ఉండదు, మోక్షము ఉండదు. బంధం కానీ మోక్షం కానీ ఎప్పుడనంటే ఇదిగో ఈ అజ్ఞానంలో ఉన్నప్పుడే. అజ్ఞానంలో ఉన్నప్పుడు నేను బంధంలో ఉన్నాను అనుకుంటాడు. అజ్ఞానంలో ఉన్నటువంటి ఏమిటి, నేను ఆత్మను అని తెలియకపోవటం. ఆత్మనని తెలియనందువల్ల ఏమనుకుంటాం, జీవుణ్ణి అని అనుకుంటాం. కాబట్టి ఇలా ఆత్మనని తెలియక జీవుణ్ణి అని అనుకోవటమే అజ్ఞానం. జీవుణ్ణి ఎప్పుడైతే అనుకున్నావో ఈ జీవభావంలో నుంచి ఎప్పుడు బయటపడదామా అనుకుంటాం. జీవుణ్ణి అని అనుకోవటమే బంధం. ఈ బంధంలో నుంచి విడుదల పొందడానికి చేసేటువంటి ప్రయత్నమే మోక్షం. కాబట్టి ఈ బంధమోక్షాలు రెండు కూడా జీవభావంలోనే కానీ ఈ బంధమోక్షాలు రెండు కూడా ఆత్మభావంలో ఉండవు, ఆత్మస్థితిలో ఉండవు. అలాగే రాత్రి మనకి స్వప్నం వచ్చిందంటే స్వప్న స్థితిలోనే ఏదో మనకి రావటం, పోవటం, బాధపడటం, సంతోషపడటం ఉన్నాయి కానీ మేల్కొన్న తర్వాత అవి ఏవి కూడా లేవు. అంతేకాకుండా ఈ ఆత్మానుభూతి పొందినటువంటి వాడు, ఈ జీవన్ముక్తిని పొందినటువంటి వాడు, అంటే జీవించి ఉండగానే ముక్తి పొందినటువంటి వాడు, మరి ఆ దేహం ఎప్పుడో ఒకప్పుడు పోవాలి కదా. ఆ దేహం యొక్క ప్రారంభం తీరిపోయిన తర్వాత ఆ దేహం కూడా పోవాలి. మరైతే ఆ దేహాన్ని వదిలిపెట్టడాన్ని ఏమంటారంటే విదేహ ముక్తి అని అంటారు. జీవించి ఉండగా పొందే ముక్తినేమో జీవన్ముక్తి అంటారు. జీవన్ముక్తి పొందినటువంటి వాడు దేహాన్ని వదిలిపెట్టేటప్పుడేమో దాన్ని విదేహ ముక్తి అని అంటారు. మరైతే విదేహముక్తుడు అయ్యేటువంటి సమయంలో ఎలా ఉంటుంది అతడి యొక్క పరిస్థితి? ఎందుకనంటే అతడిలో ఉన్నటువంటి ప్రారంభ కర్మలేమో అనుభవించడంతో ఖర్చు అయిపోతాయి. మరి ప్రాణాలు మొదలైనటువంటివేమో నిష్క్రమించడానికి శక్తి లేనివి అవుతాయి.
మరి నిష్క్రమించడానికి శక్తి లేకపోతే, ప్రాణాలు కనుక బయటికి పోవటానికి వీలు లేకపోతే, శక్తి లేకపోతే ఏమవుతాయండి? ఏమవుతాయంటే అగ్నిలో వేసినటువంటి లక్కలాగా అలా లైవ్ అయిపోతాయి. అలా లైవ్ అయిపోయినప్పుడు ఇంకా ఉండేది ఏమిటి? కేవల ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మ. అంటే మరణం అనేటువంటిది ఒక సామాన్యుడికి, ఒక జీవన్ముక్తుడికి ఇద్దరికీ వస్తాయి. అంటే దేహాన్ని విడిచిపెట్టమనేటువంటిది ఇద్దరికీ ఉంది. కానీ సామాన్యుడి దేహాన్ని విడిచిపెట్టేటప్పుడు ఎలా విడిచిపెడతాడు అని అంటే, అతని యొక్క ప్రాణాలు ఈ దేహంలో నుంచి బయటికి పోవాలి. అంటే ఎప్పుడైతే ఈ స్థూల శరీరంలో నుంచి సూక్ష్మ శరీరం అనబడేటువంటి ఈ ఇంద్రియాలు, 5 ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, ఇవి బయటికి పోతాయో దాన్ని మరణం అంటారు. స్థూల శరీరంలో నుంచి 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు, 6 ఇంద్రియాలు బయటికి పోవటాన్ని మరణము అని అంటారు. అయితే అవి పోతూ పోతూ ఊరికినే పోతాయి, ఆ ప్రాణాలు కూడా లాక్కొని పోతాయి. ఈ ప్రాణాలను లాక్కొని పోవాలి అని అంటే ఈ ప్రాణాలన్నీ కూడా ఒక గంపెట్టి కనుక అంటిస్తే ఎట్లా బాగా అంటుకుంటాయో అట్లా బాగా అంటుకొని ఉన్నాయి. సూక్ష్మ శరీరం అట్లా అంటుకొని ఉండదు, అది హాయిగానే పోద్ది. కానీ ఈ ప్రాణాలు మాత్రం అట్లా అంటుకొని ఉంటాయి. మరి ప్రాణాలను తీసుకొని పోవాలి, అందుకని లాగుతాయి. ఆ లాగితే అవి ఒక పట్టాన్ని రావు, అందుకని బాధగా ఉంటుంది. అందుకని ఈ ప్రాణాలను నెట్టేటువంటి శక్తి ఒకటి కావాలి వెనక. ఏమిటా శక్తి అనంటే మనలో ఉండేటువంటి కర్మఫలాలు, వాసనలు. అనుభవించగా మిగిలినటువంటి కర్మఫలాలు, వాసనలు ఉన్నాయి కదా ఈ జన్మలో. అదిగో ఆ కర్మఫలాలు, వాసనలు ఏవైతే ఉన్నాయో అవి వీటిని కాస్త నెట్టేది. అవి నెడుతూ ఉంటే ఆ శరీరము, మనస్సు, ఇంద్రియాలు లాగుతూ ఉంటే బలవంతాన ఈ ప్రాణాలు ఈ శరీరంలో నుంచి పోతాయి. అంత బలవంతాన ప్రాణాలు పోయేటప్పుడు మనిషికి చాలా బాధగా ఉంటుంది. దాన్నే 1,00,000 తేళ్లు కుడితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అని చెప్పారు. అంటే సామాన్యుడు మరణించేటప్పుడు చాలా బాధపడుతూ మరణిస్తాడు. మరైతే జీవన్ముక్తుడి పరిస్థితి కూడా అంతేనా? నిజంగా జీవన్ముక్తుడు అంటే ఎవరు? శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందేవాడు. ఎందుకని? ఆయన ఆనంద స్వరూపుడు గనక, ఆయన ఆత్మస్వరూపుడు గనక, ఆత్మ ఆనందం గనక ఆనంద స్వరూపుడు. మరి ఆనంద స్వరూపుడైనటువంటి వాడు వెళ్తే దుఃఖపడతాడా? ఆ ప్రాణాలు పోయేటప్పుడు పడతాడులేండి అని అనుకుందామా? కాదు. ఇతడి యొక్క పరిస్థితి వేరు. ఏమిటి ఇతడి యొక్క పరిస్థితి అంటే, ఇతడికి కూడా ఈ మనస్సు ఇవి నిజంగా బయటికి పోవాల్సినటువంటి అవసరం లేదు సామాన్యుడి మాదిరిగా. ఎందుకంటే మనస్సు, ఇంద్రియాలు అన్నీ కూడా ఆత్మలో లయమైపోయింది కాబట్టి ప్రాణాలను బయటికి లాగేటువంటి శక్తి పోయింది. కానీ వెనక నుంచి నెట్టేటువంటి శక్తి ఏమైనా ఉందా? వెనక నుంచి నెట్టేది ఏమిటి? కర్మఫలాలు, వాసనలు. మరి ఇతని కర్మఫలాలు, వాసనల గొడవ ఏమిటండి? ఏమిటనంటే సంచిత కర్మలన్నీనేమో జ్ఞానాగ్నిలో దగ్ధమైపోయినాయి. సంచిత కర్మలన్నీ అంటే పూర్వజన్మల్లో ఎన్నో జన్మల్లో చేసుకుంటూ మిగిలిపోయి వచ్చినటువంటి కర్మలన్నీ జ్ఞానాగ్నిలో దగ్ధమైపోయినాయి. జ్ఞానాగ్ని అంటే నేను ఆత్మను, నేను దేహాన్ని కాదు, నేను పరమాత్మను, నేను బ్రహ్మాన్ని అనేటువంటి అనుభవమే జ్ఞానాగ్ని. ఆ జ్ఞానాగ్నిలో సంచిత కర్మలు మొత్తం దగ్ధమైపోయింది. మరి ప్రారబ్ధ కర్మలు అనుభవించినటువంటివి ఎంతవరకు అయితే అనుభవించాలో అంతవరకు అనుభవించాడు, అనుభవంతో ఖర్చు అయిపోయింది. అదే ఇక్కడ చెప్పింది, ఆరబ్ధ కర్మణి భోగత ఏవ నష్టే. ఆరబ్ధ కర్మని, ప్రారబ్ధ కర్మలని భోగత ఏవ నష్టే, భోగించడంతో కాస్త నశించిపోతాయి. సరే, సంచిత కర్మలు పోయినాయి, ప్రారబ్ధ కర్మలు పోయినాయి. మరి ఆగామి కర్మలండి, ఆగామి కర్మలు కూడా జీవన్ముక్తి పొందేంత వరకు ఏవైతే ఆగామి కర్మలు ఉన్నాయో వాటిని అనుభవించినయేమో అనుభవించాడు, మిగిలిన ఏమో సంచితమైనవి. ఆ సంచితమేమో రద్దయిపోయింది జ్ఞానాగ్నిలో. కానీ మరి జీవన్ముక్తిని పొందిన తర్వాత ఏ కర్మలున్నా కనుక ఆయన దేహం ద్వారా జరిగితే వాటి సంగతి ఏమిటండి? మరి ఏమైనా మిగులుతాయా? ఏమైనా తీసుకొని పోతాడా ఎక్కడికన్నా? ఆహా, ఈ మిగలవు. ఎందుకనంటే జీవన్ముక్తిని పొందినటువంటి మహాత్ముడు కావాలని పాపం కానీ పుణ్యం కానీ ఏమీ చేయడు. అన్నీ కూడా భగవదేచ్ఛ ప్రకారం అతడి యొక్క దేహం ద్వారా ఏమి జరగాలనో జరిగిపోతూ ఉంటాయి. అవి అలా జరిగిపోతూ ఉంటే
వాటి వల్ల చాలామంది ప్రయోజనాన్ని పొందుతారు. ఎవరికైనా నష్టం కూడా జరగవచ్చు, ఎవరికైనా కష్టం కూడా జరగవచ్చు. అంటే కొంత పుణ్యము వస్తుంది, కొంత పాపం వస్తుంది. ఈ పుణ్యపాపాలు ఎవరు అనుభవించాలి? ఆయన అనుభవిస్తాడా? ఆయన అనుభవించడు. ఎందుకనంటే నేను చేశాను అనేటువంటి భావన ఆయనకి లేదు కాబట్టి ఆయన అనుభవించడు. మరి ఎవరు అనుభవించాలండి? మరి చేస్తే అనుభవించాలి కదా, కాబట్టి ఆయన దేహం అనుభవించాలి. అయితే ఆయన దేహం అనుభవిస్తుందా అంటే ఆ దేహం కూడా ఈ అనుభవిస్తుంది. ఎందుకనంటే ఈ జీవన్ముక్తిని పొంది ఉన్నాడు కాబట్టి, ఆ జీవన్ముక్తిని పొంది ఉన్న తర్వాత ఇక ఏదైనా దేహానికి బాధ జరిగితే, దేహానికి ఏదైనా ఇబ్బంది కలిగితే తనకి బాధ కలగటానికి అలాంటి అవకాశమే లేదు. ఎందుకనంటే ఈ బాధ అనేటువంటిది ఆయన యొక్క డిక్షనరీలో లేదు. కేవలం శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందడం ఒక్కటే ఉంది ఆయనకి, ఇక రెండవది ఏమీ లేదు. కాబట్టి మరి ఏమవుతాయండి అని అంటే, మరి ఏదో జరగాల, ఆయన దగ్గరికి వచ్చి కూర్చుంటాయి ఈ పాపాలు పుణ్యాలు. ఎవరైతే ఆయన్ని ప్రార్థిస్తారో, పూజిస్తారో, అర్చిస్తారో, ఆరాధిస్తారో వాళ్ళకేమో పుణ్యాలు పోతాయి. ఎవరైతే ఆయన్ని దూషిస్తారో, మరి తిడతారో, లేదా ఎవరైతే ఆయన్ని బాధ పెడతారో వాళ్ళకేమో ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ పాపాలు కష్టపోతాయి. దాంతో ఇవి రద్దు. ఇప్పుడు ఆగామి కర్మలు రద్దు, ప్రారంధ కర్మలు రద్దు, సంచిత కర్మలు రద్దు. అంటే కర్మఫలాలు, వాసనలు ఏమీ లేవు. అంటే మళ్ళీ జన్మకి కావాల్సినటువంటి విత్తనాలు ఇక ఆయన దగ్గర ఏమీ లేవు. అంటే ఇవన్నీ రద్దయిపోయింది. మరి ప్రాణాలను బయటికి నెట్టేదేంటి? ఈ కర్మఫలాలు, వాసనలేగా. మరి కర్మఫలాలు, వాసనలు ఇప్పుడు లేవుగా, కాబట్టి ఇవేమో ప్రాణాలను బయటికి నెట్టలేవు. మరి ఇంద్రియాలు, మనస్సు ఎప్పుడో ఆత్మలో లయమైపోయినాయి కాబట్టి అవేమో ముందుకు లాగవు. మరి అవి లాగక, ఇవి నెట్టక, మరి ఈ ప్రాణాల సంగతి ఏమిటండి అంటే అగ్గిల్లో వేసినటువంటి లక్కలాగా, అగ్గిల్లో నిప్పులో లక్క తగలంగానే ఏమవుతుందంటే మొత్తం కరిగిపోయి లైవ్ అయిపోయి, అదిగో అదే ప్రకారంగా అగ్గిల్లో వేసినటువంటి లక్కలాగా ఈ ప్రాణాలన్నీ కూడా తనలో అంటే ఆత్మ చైతన్యంలో లయం అయిపోతాయి. అందువల్ల ఈ ప్రాణాలని బలవంతంగా తీసుకొచ్చి ఆ బాధపడాల్సినటువంటి పని ఇంకేమైనా ఉందా? అతడి దేహానికి లేదు, మనస్సుకి లేదు, అతడికి లేదు, ఎవరికి ఏమీ లేదు. అందువల్ల హాయిగా ఆనందంగా ఈ దేహాన్ని విడిచిపెట్టేస్తాడు. దేహాన్ని విడిచిపెడుతూ అయ్యో దేహాన్ని విడిచిపెడుతున్నానే అనేటువంటి ప్రసక్తే ఉండదు. ఎందుకంటే దేహంతో కూడా సంబంధం పోయింది ఆయనకి. మనస్సుతోటి, బుద్ధితోటి, ఇంద్రియాలతోటి కాదు, దేహంతో కూడా సంబంధం పోయింది. అందుకని ఆయన ప్రశాంతంగా, హాయిగా, ఆనందంగా నిన్ను వదిలేస్తాడు. వదిలేయటం అంటే నిజంగా ఎప్పుడో వదిలేశాడు. ఎప్పుడో వదిలేసిన దాన్ని ఇప్పుడు యథార్థంగా పోతా ఉంది. మానసికంగా ఎప్పుడో వదిలేశాడు, ఇప్పుడేమో భౌతికంగా పోతా ఉంది. అంతే, దాన్ని అలా ఉరికిన చూస్తూ ఉంటాడు. కాబట్టి ఆయనకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. ఇది మనకి ఈ ఆత్మానుభూతి పొందినటువంటి, జీవన్ముక్తి పొందినటువంటి శిష్యుడు తన యొక్క అనుభవాన్ని తాను చివరికి జీవన్ముక్తిని చెందిన తర్వాత పరిస్థితి ఏదో ఆ పరిస్థితిని వివరించి ఇక విదేహముక్తి పొందేటప్పుడు ఏ రకంగా తనకి అనుభవం కలుగుతుందో దాన్ని చెప్పడం జరిగిపోయింది. ఇక ఇప్పుడు ఆత్మానుభవాన్ని ఈ గ్రంథాన్ని మనకు అందించినటువంటి సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు మనకి తెలియజెప్తూ ముగిస్తున్నారు. అయితే ఇది ఆయన చెప్పిందా, శిష్యుడు చెప్పిందా? శిష్యుడు చెప్పినట్టుగానే ఆయన చెబుతాడు. అయితే ఇక్కడ శిష్యుడి పేరు కానీ, శిష్యుడు చెప్పిన మాట, శిష్యవాచ గురువాచ అంటే ఏమి లేవు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి చెప్పినటువంటి దాన్ని బట్టి. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే గురువు ఆ శిష్యుడి యొక్క అనుభవం, శిష్యుడి చేతనే ఆ అనుభవాన్ని చెప్పిస్తూ ఉన్నాడు. మరి ఏమిటి, ఎలా ఉంటుంది అనే విషయాన్ని 43వ శ్లోకంలో చూడండి. ఆమ్నాయమస్తక సుసంస్కృత వైభవోహం వ్యాన్నోపి పూర్ణతమమూర్తిరహస్థితోహం సర్వాలయోహమహమాద్యవభాసకోహం వాగాద్యగోచర సదోదిత సౌఖ్యకోహం ఆమ్నాయమస్తక సుసంస్కృత వైభవోహం వ్యోమ్నోపి పూర్ణతమ
సర్వాలయోహమహమాద్యవభాసకోహం వాగాద్యగోచర సదోదిత సౌఖ్యకోహం. ఇదే ఈ గ్రంథానికి చివరి శ్లోకం. ఈ చివరి శ్లోకాన్ని ఒక రకమైనటువంటి అలంకారంలో మనకి తెలియజేయటం జరిగింది. ఏమిటి అలంకారం అని అంటే జాగ్రత్తగా చూస్తే ఇందులో అర్థం అవుద్ది. ఓహం, తోహం, కోహం, కోహం, 4 లైన్లు. ఈ సంస్కృత భాషలో పదాలను నాట్యం చేయించగలిగినటువంటి మహాత్ములు మాత్రమే అదిగో అలా రాయగలుగుతారు. అంటే సంస్కృతంలో ఒక రకమైనటువంటి గట్టి పాండిత్యం కూడా ఉండాలి, అలా ఉంటేనే రాయగలుగుతారు. అంతేకాకుండా ఈ ఛందస్సు కూడా ఒక ప్రత్యేకమైనటువంటిది. ఇందులో ఉన్నటువంటి 43 శ్లోకాలు కూడా ఒకే రకమైనటువంటి ఛందస్సులో చెప్పబడ్డాయి. మీకు అర్థమై ఉంటుంది మనం చదివేటప్పుడే. ఛందస్సు అంతా ఒకటే, అంటే ప్రతి లైన్లో 14 అక్షరాలు చొప్పున ఉంటాయి. అయితే దీనిలో మాత్రం ఒక అలంకారం ఇవ్వటం కూడా జరిగింది. అంతేకాకుండా పదాలు కూడా చాలా గొప్పగా వాడటం జరిగింది. ఆ పదాల యొక్క విలువ కూడా చాలా గొప్పవి. ఏమిటనంటే మొట్టమొదట్లోనే ఎత్తుకున్నాడు ఆమ్నాయ అని. ఈ పదం ఇంతవరకు మనకి రాలా. ఏమిటి ఆమ్నాయ అని అంటే, ఆమ్నాయ అంటే వేదాలు. ఆమ్నాయ అంటే వేదాలు. ఇది శంకరాచార్యుల వారి దగ్గర నుంచి వచ్చినటువంటి పదం. మరి అంతకుముందు ఈ పదం ఉందో లేదో మరి ఎక్కడుందో మనకు తెలియదు. కానీ శంకరాచార్యుల వారి దగ్గర నుంచి ఆమ్నాయ అనేటువంటి పదం వచ్చింది. మామూలుగా శృతులు అని అంటారు వేదాలు. ఇక్కడ ఆమ్నాయ అనేటువంటి పదం ఆయన దగ్గర నుంచే వచ్చింది. ఆమ్నాయ అంటే శృతులు అని అర్థం. అదిగో దాంతో ప్రారంభం చేశాడు. ఎందుకని అంటే మొట్టమొదట్లో మనకి ప్రారంభం చేయటంతో ఒక మాట అన్నారు, శృతి శిరస్సులు అని. అంటే దాని ద్వారానే నువ్వు నీ జీవితాన్ని సార్థకం చేసుకోవాలయ్యా, ఇక రెండో మార్గం నీకు లేదు, ఈ ఉపనిషత్తులే నీకు మార్గాన్ని చూపిస్తాయని అక్కడ చెప్పారు. అదిగో దాంతో మళ్ళీ ఇక్కడ ముగిస్తూ ఉన్నారు. అంటే దీన్ని ఏమంటారంటే, ఏదైనా ఒక గ్రంథాన్ని రాసేటప్పుడు ఉపక్రమ ఉపసంహారాలు అంటారు. ఉపక్రమ అంటే ప్రారంభించడం, ఉపసంహారం అంటే ముగించడం. దేనితో ప్రారంభిస్తారో దాంతోనే ముగించడం అని అంటే అది ఒక గొప్ప గ్రంథం కింద లెక్క. ఇప్పటికీ కూడా చాలామంది కవులు, చాలామంది పండితులు, చాలామంది సాహితీవేత్తలు ఏదైనా ఒక గ్రంథాన్ని కనుక ప్రారంభిస్తే ఆ ప్రారంభించేటప్పుడు ఏ రకమైనటువంటి పదాలతో, ఏ రకమైనటువంటి భావంతో ప్రారంభించారో ఆ భావంతో అంతం చేయటం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. అందుకనే ఇక్కడ ఈ ఆమ్నాయ అనేటువంటి పదాన్ని ఇక్కడ వాడారు. ఇక్కడ ఉపనిషత్తులు అనేటువంటి పదాన్ని, శృతి శిరస్సులు అనేటువంటి పదాన్ని వాడకుండా ఆమ్నాయ మస్తక అన్నారు. మస్తకం అంటే తలకాయ, శిరస్సు. కాబట్టి ఆమ్నాయ శిరస్సు అంటే శృతి శిరస్సులు. అంటే శృతి శిరస్సులతో ప్రారంభించి శృతి శిరస్సులతోటే ముగిస్తున్నారు. ఇది ఒక విశేషం. సరే, ఇట్లా విశేషాలు చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి. సరే, అహం నేను ఆమ్నాయ మస్తక వేదాల యొక్క శిరస్సులైనటువంటి ఉపనిషత్తుల్లోని, వేదాలకు శిరస్సులు ఏమిటి? ఉపనిషత్తులు కదా. కాబట్టి ఉపనిషత్తుల్లోని సుసంస్కృత వైభవ, ఉత్తమ సంస్కృతి వైభవం కలిగినటువంటి వాడిని. ఇది మొదటి లైన్. నేను ఎవరినంటే ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి ఉత్తమమైనటువంటి సంస్కృతి వైభవం కలిగినటువంటి వాడిని. ఈ పదంలో ఉన్నటువంటి భావం మీకు తర్వాత అర్థమవుద్ది, ఇప్పుడు మాత్రం అర్థం కాదు. ఎందుకంటే ఉత్తమ సంస్కృతి వైభవం గలవాడిని అని అంటే ఏమిటండి అని అంటాం మనం. ఖచ్చితంగా తర్వాత మనం అర్థం చేసుకుందాం. నేను ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి సంస్కృతి వైభవం కలిగినటువంటి వాడిని. ఇది ఒకటి. రెండు, అహం నేను వ్యోమ్న అపి, వ్యోమ్న అంటే ఆకాశం, వ్యోమ్న అపి అంటే ఆకాశం కన్నా కూడా పూర్ణతమ మూర్తి, ఎక్కువ పూర్ణంగా ఉండేవాడిని. ఆకాశమే పూర్ణం. ఎందుకంటే పరమాత్మ తర్వాత చెప్పుకోదగింది ఆకాశమే. ఆకాశం అంత పూర్ణమైంది ఇంకోటి లేదు. ఆకాశమే పూర్ణం. కానీ ఆకాశం కన్నా పూర్ణమైనటువంటి వాడిని నేను అని అంటున్నాడు ఇక్కడ. అంటే ఆకాశానికి కూడా ఒక పరిమితి ఉంది, కానీ నాకు మాత్రం పరిమితి లేదు అని భగవానుడు ఇక్కడ చెప్పటం. అంటే భగవత్ సంబంధం, భగవత్ స్థితిలో నిలిచినటువంటి వాడు చెప్తున్నటువంటి మాట. ఎక్కువ పూర్ణంగా ఉండేటువంటి స్థితిలో ఉన్నాను నేను. ఇక మూడోది, అహం నేను సర్వ ఆలయ, అన్నింటికీ నిలయాన్ని. ఒకవేళ నువ్వు ఏవైతే ఉన్నాయనుకున్నావో అవన్నీ
అన్నీ కూడా నాలోనే ఉన్నాయి. ఒకవేళ నువ్వు లేవనుకో, లేవని అనుకుంటే నేను మాత్రమే ఉన్నా. నువ్వు అజ్ఞానంలో ఉన్నా నేనే ఉన్నా, నువ్వు జ్ఞానంలో ఉన్నా నేనే ఉన్నా. అంటే అర్థం ఏమిటి? నువ్వు అజ్ఞానంలో ఉన్నప్పుడు ఎన్నింటో చూస్తావు, ఈ అన్నీ కూడా నాలోనే ఉంది. అజ్ఞానంలో ఉన్నప్పుడు నువ్వేం చూస్తావు? ప్రపంచాన్ని చూస్తున్నావు, ప్రపంచం నాలో ఉంది. మనుషులు చూస్తున్నావు, మనుషులు నాలో ఉన్నారు. పంచభూతాలు చూస్తున్నావు, పంచభూతాలు నాలో ఉన్నాయి. వస్తువులు చూస్తున్నావు, నాలో ఉన్నాయి. చరాలు అచరాలు ఉన్నాయి, నాలో ఉన్నాయి. కొండలు పర్వతాలు నాలో ఉన్నాయి. కాబట్టి అన్నీ నాలోనే ఉన్నాయి. కనుక సర్వానికి నిలయాన్ని నేను, అన్నిటికీ కూడా నిలయమైనటువంటి వాడిని నేను అని ఇక్కడ చెప్పి, అహం ఆది అవభాసక. అహం ఆది. అహం అంటే నేను. ఈ నేను ఏ నేను? డూప్లికేట్ నేను అంటే అహంకారం. ఈ అహంకారము ఆది మొదలైనటువంటి అవభాసక మొదలైనటువంటి వాటిని వెలిగించేవాడిని. అంటే అహంకారం మొదలైనటువంటి అంటే అర్థం ఏంటంటే అహంకారము, చిత్తము, బుద్ధి, ఇంద్రియాలు ఇవన్నీ కూడా వీటన్నిటినీ వెలిగించేటువంటి వాడిని నేను. ఈ విషయం మనకు తెలుసు ఇట్లా అర్థం చేసుకుంటే. అహం నేను వాక్ ఆది అగోచర. వాక్కు మొదలైనటువంటి వాటికి అగోచరమై, అంటే వాక్కుతో చెప్పడానికి వీల్లేదు, చెవితో వినటానికి వీల్లేదు, కంటితో చూడటానికి వీల్లేదు, ముక్కుతో వాసన చూడటానికి వీల్లేదు. అలాంటి వాడిని నేను దేనికి అందేవాడిని కాదు. వాగాది అగోచరం, అన్నిటికీ అగోచరమై సదా ఉదిత సౌఖ్య. సదా ఉదిత సౌఖ్య, ఎల్లప్పుడు కూడా సౌఖ్యం ఆనందంగా ఉండేవాడిని. సదా అంటే ఎల్లప్పుడు, నిరంతరం, నిరంతరము కూడా నిత్యమైనటువంటి ఆనందంలో ఉండేటువంటి వాడిని. ఇది అంటే నీ యొక్క స్థితి ఏమిటో, ఆ స్థితిని నువ్వు ఎందుకు అందుకోవాలో, ఆ స్థితిలో ఉంటే నీకు ఏమిటి ప్రయోజనమో అది సామాన్యుడికి తెలియాలి, ముముక్షువుకి తెలియాలి, మోక్షార్థైనటువంటి వాడికి తెలియాలి. తెలిసినప్పుడు ఆ స్థితిని పొందడానికి ప్రయత్నం చేస్తాడు అని వాళ్ళ ఉద్దేశం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు? 5 విషయాలు చెప్తున్నారు. నేను ఉపనిషత్తుల్లో ఉత్తమ సంస్కృతి వైభవం కలిగినటువంటి వాడిని, ఆకాశం కన్నా పూర్ణమైనటువంటి వాడిని, అన్నిటికీ నిలయమైనటువంటి వాడిని, ఈ అహం మొదలైనటువంటి అహంకారం మొదలైనటువంటి అన్నింటినీ కూడా ప్రకాశింపజేసేటువంటి వాడిని, నిత్యమైనటువంటి సదా ఎల్లప్పుడూ ఆనందంలో ఆత్మానందంలో రమిస్తూ ఉండేటువంటి వాడిని. ఇలా 5 విషయాల్ని మనకిక్కడ చెప్పడం జరిగింది. మొట్టమొదటి విషయం ఏమిటంటే ఉపనిషత్తుల యొక్క ఉత్తమ సంస్కృతి వైభవం కలిగినటువంటి వాడిని. దీన్నే చాలా బాగా అర్థం చేసుకోవాలి. ఉపనిషత్తులన్నీ కూడా తేల్చి చెప్పేటువంటి విషయం ఏంటి? ఏం చెప్తున్నాయి ఉపనిషత్తులు? బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. ఈ విషయాన్ని ఎవరికైనా కష్టంగా ఉంటుందేమోనని చెప్పి శంకరాచార్యుల వారు, నేను చెబుతానయ్యా అర్ధ శ్లోకంలో సమస్తమైనటువంటి జ్ఞానము ఇంతే అని ఆయన చెప్పాడు. దీన్ని బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః అంటే చెప్పేది ఉపనిషత్తులన్నీ ఈ విషయాన్ని. కాకపోతే ఈ విషయాన్ని రకరకాలుగా చెప్తూ ఉంటాయి అంతే. కనుక ఈ ఉపనిషత్తులు చెప్పేటువంటి విషయం ఏదైతే ఉందో, బ్రహ్మమేమో సత్యం, పరమాత్మ సత్యం, జగత్తేమో మిథ్య అంటే నిజంగా లేదు, కానీ అజ్ఞానంలో ఉన్నప్పుడు కనిపిస్తూ ఉంటుంది. జీవో బ్రహ్మైవ నాపరః జీవుడు బ్రహ్మమే తప్ప మరేమి కాదు. నేను జీవుణ్ణి అనుకునేటువంటి అమాయక జీవుడు కూడా బ్రహ్మమే, పరమాత్మే. అదేమిటండి జీవుడు బ్రహ్మే, జీవుడు నేను జీవుడు అనుకుంటున్నాడు కదా, బ్రహ్మేమట? అవును అంతే, తెలియక అనుకుంటున్నాడు అంతే. మనకి ఓ పురుగు ఉందనుకోండి, గొంగళి పురుగు, సీతాకోక చిలుక మొదటి దశ గుడ్డు, రెండో దశ లార్వా. ఆ లార్వా అంటే పురుగు అనమాట, ఆకులు తింటా ఉంటుంది. ఆకులు తిని 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 బాగా బలిసి ఇంతదల్లా ఇంతలా అవుద్ది. అంతా అయిన తర్వాత ఏమవుతుందంటే అది చుట్టుకుంటుంది. చుట్టుకున్న తర్వాత దాంట్లో నుంచి కొన్ని సెక్రిషన్స్ బయటకు వస్తాయి, అంటే అవి దారాలుగా వస్తాయి. దాంతో ఒక కవచం ఏర్పడుద్ది చుట్టూరు, దాన్ని సిస్ట్ అంటారు. దాని చుట్టూ ఒక కవచం ఏర్పడుద్ది. ఆ కవచం ఏర్పడిన తర్వాత ఒక వారం రోజులకి దాంట్లో నుంచి దాన్ని పొడుచుకొని బయటకు వస్తుంది సీతాకోక చిలుక. సీతాకోక చిలుక ఎలా ఉంటుంది, ఈ పురుగు ఎలా ఉంటుంది? సీతాకోక చిలుకను చూస్తేనేమో ఆహా ఓహో అంటాం, పురుగును చూస్తే చిచి అని అంటాం. ఆ పురుగు నేను సీతాకోక చిలుకనని దానికి తెలుసా? తెలియదు కదా, మనకైతే తెలుసు కానీ దానికి తెలియదు. అలాగనే
మనం కూడా పురుగులాగా బతుకుతున్నాం కానీ మనం సీతాకోక చిలుకమే. మనం జీవుడిగా బ్రతుకుతున్నాం కానీ నిజంగా మనం జీవుడం కాదు, మనం యథార్థంగా పరమాత్మే. ఈ విషయం మనకి తెలియదు, ఆ పురుగుకి తెలియనట్టుగానే. కానీ మహాత్ములైనటువంటి వాళ్ళకి, జీవన్ముక్తి పొందినటువంటి వాళ్ళకి తెలుసు, ఓహో ఈ పురుగులన్నీ కూడా సీతాకోక చిలుకలు అయ్యాయి కదా అని. అదిగో అది మన యొక్క పరిస్థితి. అంటే మనం జీవుడుగా ఉన్నప్పటికీ కూడా యథార్థంగా మనం జీవుడు కాదు, మనం పరమాత్మే. అది క్యాటర్పిల్లర్గా పురుగ్గా ఉన్నప్పటికీ కూడా అది నిజంగా పురుగు కాదు, అది సీతాకోక చిలుకే. కనుక మన యొక్క యథార్థ స్వరూపం అది. ఈ విషయం బ్రహ్మం మాత్రమే సత్యము, జగత్తేమో మిథ్య, ఈ జీవుడు బ్రహ్మమే అంటే నీవు పరమాత్మవే అనేటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని ఉపనిషత్తులు చెప్పేది. ఈ మాటే ఉపనిషత్తులు చెప్పినటువంటి ఉత్తమ సంస్కృతి. ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి ఉత్తమ సంస్కృతి వైభవం ఏమిటయ్యానంటే, అయ్యా బ్రహ్మం మాత్రం సత్యం, జగత్తేమో మిథ్య, నువ్వు బ్రహ్మానివే, నువ్వు పరమాత్మవే. నువ్వు ఇప్పుడు తెలియటల్లా నీకు, నువ్వు జీవుడిని అని అనుకుంటున్నావు, అనుకొని బాధలు పడతా ఉన్నావు. నువ్వు జీవుడివి కాదు, నువ్వు భగవంతుడివే, నువ్వు పరమాత్మవే. నువ్వు పరమాత్మవే కనుక అనుకొని ఆ పరమాత్మను నేను తెలుసుకొని అందుకోసం కనుక నీ జీవితంలో సాధన చేసి దాన్ని కనుక సాధిస్తే నీ సమస్తమైనటువంటి దుఃఖాలు పోతాయి, శాశ్వతమైనటువంటి ఆనందంలో ఉంటావు అని ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి. ఇది ఉపనిషత్తులు చెప్పేటువంటి సంస్కృతి వైభవం. కాబట్టి సాధన చేసి ఆత్మానుభూతిని పొంది తాను సర్వవ్యాపకమైనటువంటి, స్వయం ప్రకాశమైనటువంటి, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి అఖండ ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మలోని ఆ ఆత్మానుభూతిలో కనుక ఎవరైతే నిలుస్తారో అటువంటి మహాత్ముడు ఉపనిషత్తులలో ఉన్నటువంటి గొప్పదైనటువంటి ఉత్తమమైనటువంటి సంస్కృతి వైభవం కలిగినటువంటి వాడు అవుతాడు. అందుకని ఇక్కడ చెప్పాడు, నేను ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి ఉత్తమ సంస్కృతి వైభవం కలిగినటువంటి వాడిని. అంటే ఉపనిషత్తులు ఏ లక్ష్యాన్ని అయితే చెప్పినాయో ఆ లక్ష్యాన్ని సాధించినటువంటి వాడిని అని. అంటే ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయి? నువ్వు జీవుడివి కాదు, దేవుడు అని చెబుతున్నాయి. ఇప్పుడు దాన్ని సాధించాడు, అందుకని ఉపనిషత్తులు చెప్పినటువంటి దాన్ని సాధించాడు గనక ఇప్పుడు ఆయన చెబుతున్నాడు అనమాట. ఈ శృతి శిరస్సులు, ఆమ్న్యాయ మస్తక, ఈ శృతి శిరస్సులు, వేదాల యొక్క శిరస్సులందగినటువంటి ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి ఈ అత్యంత వైభవం, ఈ సంస్కృతి వైభవం ఏదైతే ఉందో అదిగో దాన్ని నేను సాధించినటువంటి వాడిని. ఇది. ఇక రెండో విషయం ఏంటంటే, ఆకాశం కన్నా నేను పూర్ణమైనటువంటి వాడిని అని. ఈ లోకంలో మనం దేన్నని చెప్పాలంటే పూర్ణం అని చెప్పడానికి ఏమీ లేదు, మనకు దొరికేది ఆకాశం ఒక్కటే. ఎందుకని అంటే ఆకాశం అన్నింటినీ తనలో ఉంచుకొని అన్నిటికీ తనలో అవకాశాన్ని ఇచ్చి ఉండేటువంటిది కనుక దాన్ని ఆకాశం అన్నారు. ఈ ఆకాశానికి మన దృష్టిలో పరిమితి లేదు, కానీ నిజంగా పరిమితి ఉంది. ఆకాశం ఎంత అపరిమితంగా ఉంది అని మనం అనుకున్నప్పటికీ కూడా ఈ అపరిమితమైనటువంటి ఆకాశం పరమాత్మలో ఒక భాగం. అందుకనే 10వ అధ్యాయంలో భగవద్గీతలో చెప్తారు, ఇష్టభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్ అని. ఈ జగత్తంతా కూడా 14 లోకాలతో కూడుకొని ఉంటే, ఊర్ధ్వలోకాలు 7, అధోలోకాలు 7, 14 లోకాలతో కూడుకొని ఉంటే ఈ 14 లోకాలు కూడా ఈ ఆకాశంతో ఉన్నాయి. కాబట్టి ఈ 14 లోకాలు కలిపి మొత్తం ఆకాశంతో సహా 14 లోకాలు కలిపి భగవంతుడు ఏమంటున్నాడంటే నాలో ఒక వంతు అన్నాడు. అంటే ఇంకా 3 వంతులు ఆయన ఉన్నాడు. కాబట్టి అక్కడ ఆకాశం లేదు. అంటే ఆకాశం ఎంతవరకు ఉందన్నమాట? కొంతవరకే ఉంది. కాకపోతే మనం చూస్తే మాత్రం ఆకాశం అనంతం, ఎంత దూరమన్న చూడు కనపడతానే ఉంటుంది. కానీ పరమాత్మను మనం చూడలేం కాబట్టి ఆ పైన కూడా పరమాత్మ ఉన్నాడు. అందుకనే పరమాత్మలో ఇది కొంత భాగమే. అందుకని ఏమంటున్నాడంటే ఆకాశం కన్నా నేను పరిపూర్ణమైనటువంటి వాడిని అని అంటున్నాడు. పరిపూర్ణమూర్తిని నేను అంటున్నాడు. ఇక అన్నింటికీ నిలయమైనటువంటి వాడిని నేను అని అంటున్నాడు. అన్నిటికీ నిలయం అని అంటే మనం ఇంటి మీద పెట్టుకుంటాం, సాయి నిలయం, వెంకటేశ్వర నిలయం, శ్రీనివాస నిలయం అని పేర్లు పెట్టుకుంటారు. అంటే దాంట్లో అర్థం ఏంటంటే ఇదంతా నిలయం అని అంటే ఉండేది, అంటే మనం ఉంటున్నాం భగవంతుడి పేరు చెప్పుకొని. అదిగో అదే ప్రకారంగా ఇక్కడ నిలయం అని అంటే ఏంటంటే అన్నిటికీ కూడా నిలయం నేను, అంటే అన్నిటికీ ఇల్లు, అన్నీ నాలోనే ఉంటాయి అనేటువంటి భావంలో చెబుతున్నాడు. ఏమున్నాయి
పంచభూతాలు ఉన్నాయి. పంచభూతాలు ఎక్కడున్నాయి? పరమాత్మలోనే ఉన్నాయి. మరి పంచభూతాల యొక్క సత్వ రజోగుణాల నుంచి వచ్చినటువంటి సూక్ష్మ శరీరం, సమిష్టి సూక్ష్మ శరీరం అంటే పరమాత్మ మాయ, ఆ రెండింటి నుంచి పంచభూతాలు వచ్చాయి అనుకున్నాం, పంచతన్మాత్రలు. ఆ పంచతన్మాత్రల యొక్క రజోగుణ సత్వగుణ ఆ రెండింటి నుంచి ఏమొచ్చినాయి? సూక్ష్మ శరీరం వచ్చింది. కాబట్టి ఈ సూక్ష్మ శరీరం సమిష్టి సూక్ష్మ శరీరం కనుక దాన్ని బ్రహ్మ అంటారు. సమిష్టి కారణ శరీరం అయితే మాయ, సమిష్టి సూక్ష్మ శరీరం అయితే బ్రహ్మ. కాబట్టి ఆ బ్రహ్మదేవుడు కూడా నాలోనే ఉన్నాడు. అంటే సమిష్టి సూక్ష్మ శరీరం నాలోనే ఉంది. నాలో ఉండబట్టి కాదు, ఆ బొడ్లో నుంచి పుష్పం వచ్చి ఆ పుష్పంలో ఆ బ్రహ్మదేవుడు కనపడేది, అది కళారూపంలో చెప్పారు. అది చెప్తే మనకు బాగా అర్థం అవుతుంది. కాబట్టి పరమాత్మ నుంచి అదిగో సమిష్టి సూక్ష్మ శరీరం బయటకు వస్తుంది. ఆ సమిష్టి సూక్ష్మ శరీరం అప్పటిదాకా ఎక్కడుంది? పరమాత్మలోనే ఉంది. బయటకు వచ్చిందన్నా కూడా పరమాత్మలోనే బయటకు వచ్చింది. కాబట్టి మన కళాపరంగా అయితే బయటకు వచ్చినట్టు ఉంటుంది, కానీ అదంతా పరమాత్మలోనే ఉంటుంది. సరే, మరి పంచభూతాల యొక్క తమోగుణ అంశం వల్ల ఆ తమోగుణ అంశాలన్నీ కూడా పంచీకరణం చెంది స్థూలభూతాలు ఏర్పడి ఆ స్థూలభూతాలతో స్థూల శరీరం ఏర్పడింది. మరి ఈ స్థూల శరీరాలన్నీ ఎక్కడున్నాయి? అవన్నీ కూడా పరమాత్మలోనే ఉన్నాయి. ఈ స్థూల భూతాలతో ఏర్పడింది? సమిష్టిలో నామరూపాత్మకమైనటువంటి జగత్ ఏర్పడింది. మరి జగత్తంతా ఎక్కడుంది? ప్రపంచం అంతా నాలోనే ఉంది. అంటే సమిష్టి సూక్ష్మ శరీరం నాలోనే ఉంది, సమిష్టి స్థూల శరీరం జగత్తు నాలోనే ఉంది, పంచభూతాలన్నీ నాలోనే ఉన్నాయి. బట్టి దాన్ని బట్టి వాసనలు కర్మఫలాలు అంటే సమిష్టి కారణ శరీరం అది నాలోనే ఉంది, మాయ కూడా నాలోనే ఉంది. ఇదంతా నాలో కల్పితం. ఉంది 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 అని అంటే నిజంగా ఉంది అనుకుంటారు, ఇదంతా కల్పితం. ఏ స్వప్నంలో మాదిరి గారిడిలో మాదిరిగా వస్తుంది. ఇదంతా నిజంగా ఉందా? ఇదంతా మాయ. మాయ అంటే ఏమిటండి? నిర్వచనం చెప్పన్నారు, డెఫినేషన్. యా మా సా మాయ అని అన్నారు డెఫినేషన్ దానికి. యా మా ఏది లేదో సా అది మాయ, ఏది లేదో అది మాయ అన్నారు. అదేమిటండి ఏది లేదో అది మాయ? ఇక అంతే, దాన్ని అర్థం చేసుకోవటం అలాగా. అందుకనే మాయ ఎవరు అర్థం చేసుకోవడానికి వీలు లేదు. అర్థం చేసుకోవడానికి వీలు లేకుండా మాయలో పడిపోతారు. ఎంతమంది పడిపోతారు, ఎట్లా పడిపోతారంటే నేను మాత్రం మాయలో పడనండి అంటూ పడిపోతారు. అంటే నేను మాయలో పడనండి అనేవాడు పడిపోయినట్టే, పడిపోయాడు. నేను మాయలో పడిపోతానులేండి నాదే ఉంది అంటేనేమో ఎట్లా పడిపోయేవాడు. నేను మాత్రం మాయలో పడినండి అంటాడే, వాడి మాయ బాగా గమ్మేసింది అనమాట. అందుకని వాడు మాయలో పడిపోయాడు. అందుకని అట్ట అంటున్నాడు. కాబట్టి ఈ మాయ అనేటువంటిది కూడా అటువంటి. కాబట్టి ఇవన్నీ కూడా ఆత్మలో కల్పితం. ఇంకో మాట చెప్పుకున్నాం మనం, ఎప్పుడైతే ఈ కల్పం అంతమైపోద్దో, ఈ సృష్టి అంతమైపోద్దో అప్పుడు ఏమనుకున్నాం? ఏమీ ఉండదు, అన్నీ ఎక్కడికి పోతాయి? అన్నీ పరమాత్మలోనే ఉంటాయి. సూక్ష్మ శరీరాలు కారణ శరీరాలు అన్నీ కూడా పరమాత్మలోనే ఉంటాయి. కాబట్టి పరమాత్మలో ఉండకి ఇంకెక్కడుంటాయి? పరమాత్మ కంటే వేరే ఎక్కడన్నా చోటు కనుక ఉంటే, పరమాత్మ లేని చోటు ఉంటే అక్కడ ఉన్నాయని మనం అనుకోవచ్చు. పరమాత్మ లేని చోటు ఏది? అందుకనే ఒక మహాత్ముడంట, ఆయన మహాత్ముడు అని తెలియదు, ఎవరో సన్యాసి గిడ్డాలు పెంచుకున్నాడు, కాషాయ గుడ్డలు వేసుకున్నాడు, పిచ్చోడు మాదిరిగా ఉన్నాడు, సరిగ్గా తిండి తిన్నాడో తినలేదో, పొట్టంతా కూడా లోపలికి పోయింది, బక్క చిక్కున్నాడు. అక్కడ దేవాలయంలోకి పోయాడు, ఆడ కాసేపు పడుకున్నాడు. అంతలోకి ఎవరో వచ్చాడు, ఈయన చూశాడు. ఈయన ఏం చేశాడంటే ఆ దేవుడు ఎటు పక్క ఉన్నాడో అటు పక్క కాళ్ళు పెట్టి పడుకున్నాడు. సరే ఆయన వచ్చి ఆ ఊళ్ళో పెద్ద, ఏమయ్యా ఇది దేవాలయం అనుకున్నావు, ఏమనుకున్నావయ్యా, దేవుడు వైపు కాళ్ళు పెట్టావు, తీ ఆ కాళ్ళు తీయన్నాడు. దేవుడు వైపు కాళ్ళు పెట్టాడా? సరే అయితే దేవుడు ఎట్లేడు, అటు పక్క తిప్పుకో నా కాళ్ళు అన్నాడు. నేను తిప్పుకోలేను, నా దాంట్లో దగ్గర ఓపిక లేదు, తిండి లేదు 15 రోజుల నుంచి, అందుకని ఆ దేవుడు లేని పక్కకి తిప్పుకో కాళ్ళు అన్నాడు. పాపం ఆయనకి ఏమర్థం అవుద్ది అంటే దేవుడు ఎట్లేడని, ఇటు లేడు అటు లేడని చెప్పాలనా? కాబట్టి దేవుడు లేకుండా ఎట్టున్నాడు? ఆయన దృష్టిలో విగ్రహం దేవుడు, ఈయన దృష్టిలో దేవుడు సర్వత్రా ఉన్నాడు. కాబట్టి దేవుడు లేనటువంటి చోటు లేదు. దేవుడు లేనటువంటి చోటు లేదు కనుక అంతటా భగవంతుడు ఉన్నాడు కనుక ఏదున్నా భగవంతుడిలోనే ఉంటుంది. ఇక భగవంతుడు తప్ప ఇంకేముంటుంది? కనుక అదిగో ఆ భగవంతుడిలోనే సర్వము ఉన్నాయి అన్నాడు. అయితే ఇందాక బ్రహ్మదేవుని చెప్పారు,
ఆయన ఎవరు? సృష్టికర్త. ఈ బ్రహ్మదేవుడు ఏం చేస్తుంటాడనంటే సృష్టి చేస్తూ ఉంటాడు. ఎలా చేస్తూ ఉంటాడండి? ఎలా చేస్తాడంటే ఆయన స్థూల శరీరాన్ని తయారు చేస్తాడు. స్థూల శరీరాన్ని తయారు చేస్తాడు. ఎట్లా తయారు చేస్తాడు? ఆయన తయారు చేయడం కదా, ఆయనలోనే ఉన్నాయి. ఈ స్థూల శరీరాలన్నీ కూడా ఆయనలోనే ఉన్నాయి. ఆ సమిష్టి స్థూల శరీరం కదా ఆయన, సమిష్టి సూక్ష్మ శరీరం కదా ఆయన. ఆ సూక్ష్మ శరీరం ఆయనలో ఉంది, దాన్ని బయటికి తీస్తాడు. దానికి తగినటువంటి స్థూల శరీరాన్ని నిర్మిస్తాడు. ఏమంటే దానికి తగిన స్థూల శరీరం ఎట్లా నిర్మిస్తాడండి? ఎట్లా నిర్మిస్తాడంటే కారణ శరీరంలో, అదిగో దీనికి సంబంధించినటువంటి కారణ శరీరం అంటే ఈ సూక్ష్మ శరీరానికి కారణ శరీరానికి రెండు జాయింట్ చేసి దీనికి సరిపోయినటువంటి స్థూల శరీరాన్ని ఇస్తాడు. దాంతో సృష్టి జరుగుతూ ఉంటుంది. మరైతే సృష్టి జరిగితే దీన్ని పోషించేది ఎవరండి? విష్ణుమూర్తి. మరి విష్ణుమూర్తి ఎక్కడున్నాడండి? నాలోనే ఉన్నాడు. సరే, సృష్టి అంతా అయిపోయింది, దీన్ని లయం చేసేవాడు ఎవరండి? శివుడు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన నాలోనే ఉన్నాడు. అంటే బ్రహ్మ ఆయనలోనే ఉన్నాడు, విష్ణువు ఆయనలో ఉన్నాడు, శివుడు ఆయనలోనే ఉన్నాడు, పంచభూతాలు ఆయనలో ఉన్నాయి, జనమందరూ ఆయనలోనే ఉన్నారు, దేవతలు ఆయనలోనే ఉన్నారు, లోకాలు ఆయనలో 7 లోకాలు 7 లోకాలు 14 లోకాలు ఆయన. ఇక ఆయనలో లేనిదే ఉంది? ఇది అది అని చెప్పాల్సినటువంటిది ఏముంది? కాబట్టి ఆత్మకు అన్యముగా ఇంకేమీ లేదు. అందుకనే చాందోగ్యోపనిషత్తులో, బృహదారణ్యకోపనిషత్తులో ఓ చక్కని వేదవాక్యం ఉంది. ఏకమేవా అద్వయం బ్రహ్మ నేహన నాస్తి కించన అని. ఏకమేవా అద్వయం బ్రహ్మ, అద్వయమైనటువంటి బ్రహ్మాన్ని నేను ఒక్కడే, నాకంటే అన్యముగా రెండవదేమీ లేదు అని. కాబట్టి పరమాత్మ కంటే అన్యముగా రెండవదేమీ ఉండేటువంటి అవకాశమే లేదు. కనుక ఆత్మస్వరూపుడు అన్నిటికీ నిలయమైనటువంటి వాడు. అన్నీ ఆయనలో ఉన్నాయి కదా, అన్నిటికీ నిలయమైనటువంటి వాడు. ఇక 4వ విషయం ఏంటంటే అహంకారం నేను మొదలైనటువంటి అన్నారు. అహంకారం మొదలైనటువంటి అన్నింటినీ వెలిగించి చూపించేది ఆత్మ. మన దగ్గర ఏమున్నాయి? సరుకు, అహంకారం ఉంది, చిత్తం ఉంది, బుద్ధి ఉంది, మనస్సు ఉంది, 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, 5 కర్మేంద్రియాలు ఉన్నాయి, ఈ స్థూల శరీరం ఉంది. కాబట్టి వీటన్నిటిని వెలిగించి చూపించేటువంటిది ఏది అని అంటే అదిగో నేనే అని అంటున్నాడు. అంటే పరమాత్మే. కారణం ఏమిటి? కన్ను కనుక ఒక వస్తువుని చూచింది అని అంటే ఆ వస్తువుని ఎలా చూడగలుగుద్ది? ఆ వస్తువు మీద వెలుగు పడాలి, పడితేనే కన్ను చూడగలుగుద్ది. మరి కంటికి ఏమైనా శక్తి ఉండాలా? ఉండాలి. ఒట్టి కన్ను చూడలేదు. కంటి వెనక ఆ ఆత్మశక్తి ఉంటేనే చూడగలుగుద్ది. వస్తువు మీదనేమో వెలుగు ఉండాలా, కంటి వెనకనేమో ఆత్మ చైతన్యం ఉండాలి. ఆ ఆత్మ చైతన్యం వెలుగు రూపంలోనే ఉండాలి. కాబట్టి మరి పరమాత్మ ఏమో ఎటువంటి వాడు? స్వయం ప్రకాశమైనటువంటి వాడు. కాబట్టి ఆయన యొక్క ప్రకాశం అక్కడ పడుద్ది ఆ కంటి వెనక. అందువల్ల కన్ను అన్నింటినీ చూస్తూ ఉంది. అంటే కన్ను అన్నింటినీ చూస్తున్నది అంటే ఆ కంటి వెనక పరమాత్మ చైతన్యం ఉంది. ముక్కు వాసన చూస్తున్నదంటే దాని వెనక పరమాత్మ చైతన్యం ఉంది. చెవి వింటున్నది అని అంటే దాని వెనక పరమాత్మ చైతన్యం ఉంది. ఒక్కొక్కరికి వినపడదు కదండి, అప్పుడు పరమాత్మ చైతన్యం లేదా అని అనుకుంటారేమో. ఆహా, అది చెవులో మార్పు. అంటే దీని లోపల మిషన్లు చెడిపోయింది అంతే తప్ప వెనక పరమాత్మ చైతన్యం ఉంటుంది. పరమాత్మ చైతన్యాన్ని స్వీకరించకుండా ఉండేది ఒక్కసారి చచ్చిపోయిన తర్వాత. అప్పుడు చెవు పనిచేయదు. అంతకుముందు బాగానే పనిచేసింది అప్పటిదాకా, ఇక అప్పుడు మాత్రం పనిచేయదు. అట్లానే మన ఇంద్రియాలు, మనస్సు అన్నీ కూడా పరమాత్మ చైతన్యం వల్లనే పనిచేస్తూ ఉంటాయి. చైతన్యం కనుక లేకపోయినట్లయితే ఏది కూడా పనిచేయదు. ఇలా నిత్యము స్వయం ప్రకాశంగా వెలుగుతూ ఉండేటువంటిది ఇదిగో ఈ ఆత్మ చైతన్యం. నిజంగా ఒక వస్తువుని కనుక మనం చూడాలి అని అంటే దాని మీద వెలుగు కావాలి. వెలుగు కావాలంటే పగలైతేనేమో వెలుగు సూర్యుడు, రాత్రి అయితే చంద్రుడు, నక్షత్రాలు, దీపం, మనం పెట్టుకునేటువంటి దీపాలు. కాబట్టి ఏదో ఒకటి ఉండాలి. మరైతే ఇది బాగానే ఉందనండి, ఆ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ నక్షత్రాలు వీటిల్లో స్వయం ప్రకాశమేమి ఏంటి? సూర్యుడు, నక్షత్రాలు. చంద్రుడు స్వయం ప్రకాశం కాదు కదా. కాబట్టి సూర్యుడు, నక్షత్రాలు స్వయం ప్రకాశమైనటువంటి. అయితే వీటికి ప్రకాశం ఎక్కడిది? పరమాత్మ నుంచి వచ్చింది. ఎందుకని? ఇవన్నీ ఎక్కడున్నాయి? పరమాత్మలోనే ఉన్నాయి. కాబట్టి పరమాత్మ ఏమో స్వయం ప్రకాశమై వెలుగుతూ ఉంటే ఇవన్నీ దాంట్లోనే ఉంటే దీని వెలుగు వల్ల అవి కూడా వెలుగుతూ ఉంటాయి. ఆ పరమాత్మ వెలుగు వల్ల ఈ ఇంద్రియాలన్నీ వెలుగుతూ ఉంటే ఆ పరమాత్మ వల్ల ఈ సూర్యచంద్రులు, ఈ నక్షత్రాలు ఇవన్నీ కూడా వెలుగుతూ ఉంటాయి. అంటే అర్థం ఏంటనమాట? అన్నింటినీ వెలిగించేటువంటి వాడు ఆ పరమాత్మే. ఇక్కడ నీ దగ్గర ఉన్నటువంటి పరికరాలనే కాదు, సర్వాన్ని వెలిగించేటువంటి వాడు. అటు జగత్తులో బ్రహ్మాండంలో కానీ ఇటు పిండాండంలో కానీ అన్నిటినీ వెలిగించేటువంటి వాడు
ఆ పరమాత్మే. అందుకే ఆయన చెప్తున్నాడు, అన్నిటినీ వెలిగించి చూపించేటువంటి వాడిని నేనే అని. ఇక 5వది చివరిది, ఇదేమిటి? ఆత్మ ఎలాంటిది అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఆత్మ ఆనంద స్వరూపం అని మనకు తెలీదు, తెలిసిన విషయమే, కానీ చివరి బాగా గుర్తుంచుకోవాల్సింది. ఎందుకనంటే ఆనందం వైపు మనం పరిగెత్తామేమో అని మళ్ళీ గట్టిగా చెబుతూ ఉంటున్నారు అనమాట. మనకెప్పుడు ఆనందం కావాలి కదా, కానీ మన ఆనందం వేరు. మనం బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి విషయ వస్తువుల ద్వారా ఆనందాన్ని పొందాలనుకుంటా ఉంటాం. కానీ ఇక్కడ చెప్తున్నారు అనమాట, ఇది సదా ఆనందం, ఎల్లప్పుడూ కూడా ఆనంద రూపుణ్ణే నేను అని. అయితే ఈ ఆనందం ఎలాంటిది అని అంటే, ఇది అఖండమైనటువంటిది, అనంతమైనటువంటిది ఈ ఆనందం, బ్రహ్మానందం, ఆత్మానందం. అయితే ఈ ఆనందాన్ని తెలుసుకోవటానికి ఏమిటి కొలబద్ద? వాక్కుకి అందుద్దా? అందుకనే వాగాది ఇంద్రియాలని చెప్పింది. వాక్కుకి అందదు, మనస్సుకి అందదు, దేనికి అందేది కాదు. ఈ ఆనందం అనేటువంటిది, ఈ ఆత్మ అనేటువంటిది, ఆత్మానందం అనేటువంటిది దేనికి అందేది కాదు. అందుకనే కేనోపనిషత్తులో దీన్ని కథారూపంలో చెప్పారు. ఏమని చెప్పారు కథారూపంలో? ముందేమో అగ్నిదేవుడు పోతాడు, అక్కడ యక్షుడు ప్రత్యక్షం అవుతాడు వీళ్ళంతా తేల్చడం కోసం. ఆ యక్షుడు అంటే ఎవరో కాదు, పరమాత్మ యక్ష రూపంలో ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షం అయితే ముందుగా ఈ దేవతలంతా కూర్చొని టీ పార్టీ, డిన్నర్ పార్టీ చేసుకుంటా ఉన్నారు. చేసుకుంటామంటే ఏమిటి ఆశ్చర్యంగా ఉంది, అంత పెద్ద స్వరూపం, ఏదో గమ్మత్తుగా ఉంది, అదేదో కనుక్కొని రమ్మని అగ్నిదేవుడిని పంపిస్తాడు. ఈయన పోయి అగ్నిదేవుడు పోయి ఎవరయ్యా నువ్వు అని అడగటానికి పోయాడు. ఆయన మొహం కలిసి చూసినప్పటికల్లా తలకాయ ఉంచుకున్నాడు, నోట్లో నుంచి మాట రాల. అప్పుడు ఆయన అడిగాడు, ఎవరు నువ్వు అన్నాడు. ఇప్పుడు కాస్త నోరు పెగిలింది. ఎవరు నువ్వు అంటే చెప్పచ్చు, నేను అగ్నిదేవుణ్ణి, దేన్నైనా కాల్చేస్తాను అన్నాడు. ఓహో అట్లనా, సరే ఇదిగో గడ్డి పరక ఉంది కానీ గడ్డి పరకను కాల్చయ్యా అన్నాడు. ఆ గడ్డి పరక అక్కడ పెట్టాడు. ట్రై చేశాడు, ప్రయత్నించాడు. ఎంత ప్రయత్నించారే అది గాల్ల. నా పని అయిపోయిందని మొహం ఎలాడేసుకొని వచ్చాడు. ఈ దేవతలంతా అడిగారు, ఏమయ్యా ఇట్లా వచ్చేసావంటే, నా వల్ల కాలేదయ్యా, అక్కడికి పోయాను కానీ నా వల్ల కాలేదు. సరే అట్టయితే నువ్వు లాభం లేదులే, అదిగో మహాబలవంతుడైనటువంటి వాడు వాయుదేవుడు ఉన్నాడు కదా, ఈయన్ని పంపిద్దామని రెండోసారి ఈయన్ని పంపించాడు. ఈయన్ని పంపిస్తే ఈయన కూడా అట్నే పరిగెత్తుకుంటూ పోయాడు. అక్కడికి పోయేటప్పటికి ఈయనకి అంతే పాపం తలకాయ ఉంచేసాడు. ఎవరు నువ్వు అన్నాడు. నేను వాయుదేవుణ్ణి. ఏమిటయ్యా నీ గొప్పతనం, దేన్నైనా సరే అట్లా లేపేస్తానన్నాడు. ఓహో లేపేస్తావా, సరే గడ్డి పరకం లేపన్నాడు. ట్రై చేశాడు, అది లేవలా. అంతే ఈయన కూడా ఏలాడేసుకొని వచ్చేసాడు. ఇంకా ఆ తర్వాత ఇక వీళ్ళెవరు లాభం లేదులే, దేవతలకు అధిపతి అయినటువంటి దేవేంద్రుడు నువ్వే పోతే బాగుంటుందని అనుకొని అప్పుడు ఈయన్ని పంపించాడు. ఈయన్ని పంపించినప్పటికీ ఆ యక్షుడు మాయమయ్యాడు. మాయమైన తర్వాత ఆ స్థానంలో పార్వతీదేవి, ఉమాదేవి, అక్కడ ఉమాదేవి అని అంటారు, హిమవంతుడి కూతురు ఉమాదేవి ప్రత్యక్షమైంది. అమ్మా ఎవరమ్మా ఈయన అని ఆయన అడిగాడండి. అడిగితే అదిగో ఆయనే పరమాత్మ అని ఆమె చెప్పుద్ది. ఇది కథ. కానీ యథార్థం ఏమిటనంటే అగ్నిదేవుడు అంటే ఎవరు? అగ్నిదేవుడు కర్మేంద్రియాలకి ప్రతినిధి. ఎందుకనంటే వాక్కుకి అధిష్టాన దేవత అగ్ని, అంటే వాక్కు కర్మేంద్రియాల్లో ఒకటి. అందుకని కర్మేంద్రియాలు ముందు ట్రై చేస్తాయి పరమాత్మను తెలుసుకోవటానికి. తెలుసుకోలేక వచ్చేస్తాయి. ఆ తర్వాత వాయుదేవుడు దేనికి ప్రతినిధి? ఇదిగో చర్మానికి ఆయన అధిష్టానం, అంటే 5 జ్ఞానేంద్రియాలకి ప్రతినిధి. కాబట్టి జ్ఞానేంద్రియాలు ప్రయత్నం చేసినాయి, లాభం లేదు, వాళ్ళు తిరిగి వచ్చేష్టం అయిపోయింది. ఇప్పుడు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు విఫలమైపోయిన తర్వాత ఇంద్రియాలన్నిటికీ అధిపతి అయినటువంటి వాడు దేవేంద్రుడు, అంటే మనస్సు. కాబట్టి ఇప్పుడు మనస్సు ప్రయత్నం చేసింది ఏది? పరమాత్మను తెలుసుకోవటానికి. అసలు ఆ పరమాత్మ అదృశ్యమైంది. ఆ అదృశ్యమైనటువంటి స్థితిలో ధ్యానపూరితమైనటువంటి హృదయంతో కూర్చున్నాడు దేవేంద్రుడు. అప్పుడు అదిగో ఉమాదేవి ప్రత్యక్షమైంది అని అంటే అక్కడ అర్థం ఏంటనంటే ఉమాదేవి అని అంటే ఉపనిషత్తులే. ఎందుకని? హిమాలయాల్లో పుట్టిన ఉపనిషత్తులు, హిమాలయానికి పుట్టింది ఉమాదేవి. అంటే ఈ ఉపనిషత్తులను అడిగితే చెబుతాయి నీకు పరమాత్మ ఎవరో, అంతే తప్ప నువ్వు తెలుసుకోలేవు అని అదిగో ఉపనిషత్తులు చెప్పినాయి. అంటే ఉపనిషత్తులే పరమాత్మను గురించి నీకు తెలియజేస్తాయి అనేటువంటి విషయం. అంటే నీ కర్మేంద్రియాలు, నీ జ్ఞానేంద్రియాలు, నీ మనస్సు, యంత్రేంద్రియాలు ఏవి కూడా పరమాత్మను అందుకోవటానికి పనిచేయవు. కేవలం నువ్వు గనక ప్రయత్నం చేసినట్లయితే ఉపనిషత్తుల ద్వారా, ఉపనిషత్తుల యొక్క జ్ఞానం ద్వారా మాత్రమే నువ్వు పరమాత్మను తెలుసుకోగలుగుతావు అనేటువంటి విషయాన్ని అక్కడ కథారూపంలో మనకు అందించాను. ఒట్టి కథ చదువుకొని మెదలుకుంటూరుకుంటేనేమో
వాడికి పాపం ఏం అర్థం కాదు. కానీ ఆ కథ వెనుకున్నటువంటి అంతరార్థాన్ని కనుక తెలుసుకున్నట్లయితే అప్పుడు దీని యొక్క ప్రయోజనాన్ని అతడు పొందగలుగుతాడు. అంటే దీన్ని బట్టి మనకు తెలుసుకోవాల్సింది ఏమిటంటే వాక్కుకి కానీ దేనికి కూడా మన దగ్గర ఉన్నటువంటి ఏ పరికరానికి అందేవాడు కాదు పరమాత్మ అని. అదిగో అలా దేనికి అందనటువంటి వాక్ అగోచరమైనటువంటి ఆ పరమాత్మ ఆనంద స్వరూపుడు, నిత్యానంద స్వరూపుడు, సదా ఆనంద స్వరూపుడు అని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇదే మహాత్ముల యొక్క నిరంతర అనుభవం. ఆత్మానుభూతి పొందినటువంటి వాళ్ళ యొక్క జీవన్ముక్తుల యొక్క నిరంతర అనుభవం ఏమిటంటే ఎల్లప్పుడూ కూడా పరమానందంగా ఉంటారు. ఇక్కడ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఉపనిషత్తులు చెప్పినటువంటి వైభవం అంతా పొందినటువంటి వాడు, ఆకాశం కన్నా అనంతమైనటువంటి వాడు, అన్నింటికీ నిలయమైనటువంటి వాడు, మరి దేనినైనా సరే దేనికైనా సరే శక్తినిచ్చేటువంటి వాడు, ఆనంద స్వరూపుడు, దేనికి అంతుపట్టకుండా ఆనంద స్వరూపంగా ఉండేటువంటి వాడు. కాబట్టి ఇది నా అనుభవం అని ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఇటువంటి అనుభవంలో నిలవటం కోసమే ఈ మానవ జీవితం అనేటువంటిది వచ్చింది, మానవ జన్మ. ఈ మానవ జన్మని కావాలి 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 అనుకొని ఎంతో తపనబడి ఎలాగో తెచ్చుకున్నాం. కాకపోతే ఏమిటనంటే ఎలాగూ వచ్చింది కాబట్టి దాని విలువ మనకి తెలియదు. మనకి దొరక్కపోతే మాత్రం దాని విలువ బాగా తెలుస్తుంది. అందుకని దేవతలు ఏం చేస్తారంటే మానవ జన్మ ఎప్పుడొచ్చుదా అని ఎదురు చూస్తారు. వాళ్ళు మన మాదిరిగా 100 ఏళ్ళకో 90 ఏళ్ళకో సావరు. వాళ్ళు ఎప్పుడు చస్తారనంటే వాళ్ళు చాలా అమృతం తాగుతారు కదా, అందుకని చాలా కాలం ఉంటారు. అంటే ఆ పదవులు అట్టటి అనమాట. కొన్ని కోట్ల 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 సంవత్సరాలు బ్రతకాల. వాళ్ళు అనుకుంటారంట అబ్బా ఎప్పుడైపోయేది. దీన్నే మనం కఠోపనిషత్తులో చెప్పుకున్నాం కదా. యమధర్మరాజు పరిస్థితి, నీకేమి నాయనా హాయిగా నేర్చుకున్నావు, వెళ్తావు, చక్కగా నువ్వు చేసుకుంటావు, నా పరిస్థితి ఏంది, నీకేమో నేను జ్ఞానాన్ని బోధిస్తున్నాను, నీకు బోధించిన జ్ఞానాన్ని నేను అనుభవానికి తెచ్చుకోవాలంటే నాకు కుదరదు కదా. నాకు కుదరాలంటే ఇదిగో ఈ యమధర్మరాజు పదవి ఓడాలి నాకు. ఇది ఎప్పటికి ఊడుద్ది, ఎప్పుడు నేను మళ్ళీ మానవ జన్మ ఎత్తాను, ఎప్పుడు ఎత్తి మళ్ళీ ఇదిగో ఈ సాధనంతా చేస్తాను, ఎప్పుడు నేను మోక్షాన్ని అందుకుంటాను, నాకంటే నువ్వు ఎంతో నయమని నచికేతుడు అంటాడు 10 ఏళ్ల పిల్లవాడిని. కాబట్టి ఈ మానవ జన్మ అపురూపమైనటువంటి దుర్లభమైనటువంటిది. ఈ జన్మను మనం ఎందుకు తెచ్చుకున్నామనంటే ఇలా మోక్షాన్ని అందుకోవటం కోసం, మన స్వస్థితిలో నిలవటం కోసం, సమస్తమైనటువంటి దుఃఖాలకి ఫుల్ స్టాప్ పెట్టడం కోసం, శాశ్వతమైనటువంటి ఆనందంలో నిలిచిపోవటం కోసం. ఆ విషయం మనకి తెలియక మనం ఈ ప్రపంచంలో పడి ఇదే ప్రధానం అనుకొని ఈ ప్రపంచంలో ఏదో పొందితే, ఏదో లాభాన్ని పొందితే, ఏదో సుఖాన్ని పొందితే, ఏదో డబ్బు సంపాదించుకుంటే, ఏదో ఇల్లు కట్టుకుంటే, ఏదో కొంతకాలం అట్టట్ట ఎగిరి ఆ తర్వాత ఆమె డాములు కింద పడిపోతే ఇక ఆ తర్వాత ఈడి చేతులు పారేస్తారు, పీడ వదిలిపోద్ది. ఇదే మన బ్రతుకు అని అనుకొని ఇదిగో దీంట్లో పడి కొట్టుకుంటున్నామే కానీ అసలు మనం వచ్చింది దేనికి, ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఏం చేస్తున్నాను, ఏం చెయ్యాలి, నేను మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, నేను వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, నాకు ఎవరు మార్గం చూపిస్తారు అనేటువంటి విషయాన్ని ఆలోచించేటువంటి వాడు 100కి కూడా ఉండడు ఈ లోకంలో. కాబట్టి మనం అందరం కూడా ఈ అనుకోకుండా వచ్చినటువంటి అదృష్టం ఏమిటంటే ఈ మానవ జన్మ. అందుకనే శంకరాచార్యులు వివేక చూడమల్లో చెప్పారు, మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ అని. ఈ మనుష్య జన్మ రావటం కానీ, ముముక్షుత్వం మోక్షం కావాలనేటువంటి కోరిక మనలో పుట్టడం కానీ, మహాపురుష సంశ్రయ దీనికి మార్గం చూపించేటువంటి మహాత్ములు దొరకటం కానీ, ఇక దీంట్లో ఈ మూడింటికంటే గొప్ప అదృష్టం ఇంకోటి లేదు మానవుడికి. కాబట్టి అటువంటి అదృష్టం మనకు వచ్చింది. కాబట్టి వచ్చినటువంటి దాన్ని మనం సక్రమంగా వినియోగించుకోవాలా, సరిగ్గా ఉపయోగించుకోవాలా. ఈ అల్పమైనటువంటి వాటి కోసం, ఈ తాత్కాలికమైనటువంటి వాటి కోసం, ఏదో ఈ 2 రోజుల్లో కాసేపు ఉండి కనుమరుగిపోయో వాటి కోసం కాకుండా ఆ శాశ్వతమైనటువంటి ఆనందం కోసం, ఆ శాశ్వతమైనటువంటి స్థితి కోసం, మన యొక్క సొంత ఇంట్లో మనం ఉండటం కోసం. ఎందుకంటే ఇప్పుడు అన్ని అద్దెళ్లలో ఉన్నాం. ఇయే అద్దెళ్ళు అంటే మా ఇల్లు సొంతమేనంటారేమో మీరు, ఆ ఇళ్ళన్నీ కూడా అద్దెయే. ఇదిగో ఈ అద్దె ఇంట్లో నుంచి మనం సొంత ఇంట్లోకి పోవటానికి మనం ప్రయత్నం చేయాలి. ఇక్కడైతే ప్రయత్నం చేస్తుంటాం కానీ దీనికి మాత్రం ప్రయత్నం చేయం. కాబట్టి దానికోసం మనం ప్రయత్నం చేయాలా. అలా ప్రయత్నం చేసి ఆత్మసాక్షాత్కారాన్ని పొంది ఈ జన్మలోనే ఉత్తమోత్తమైనటువంటి స్థితిని అందుకొని, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అందుకొని, సమస్తమైనటువంటి దుఃఖాల నుంచి విముక్తి పొంది మీరు ఈ జన్మను సార్థకం చేసుకుంటారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఇంతటితో ముగిస్తాం.